అదే చెప్తున్నాను. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక జస్ట్ గివ్ మీ ఒక హుక్ లైన్ ఏదైనా, అంటే ఇప్పుడు ఐ లవ్ యూ అంటే హుక్ లైన్ అనుకోండి, ఐ డోంట్ లవ్ యూ కూడా హుక్ లైన్. అలాగే ఏదో మీకు ఒక ర్యాండమ్గా గివ్ మీ వన్ లైన్. లైఫ్ ఇస్ గాట్ టు బి గుడ్. లైఫ్ ఇస్ గాట్ టు బి గుడ్, ఓకే. సో ఇప్పుడు నేను ఇది టైప్ చేస్తున్నాను, మీరు చెప్పారు లైఫ్ ఈజ్ గాట్ టు బీ గుడ్. మామూలు ప్రాసెస్లో నేను ఏం చేస్తాను, ఎవరో నాకు తెలిసిన ఒక లిరిక్ రైటర్కి దానికి పెడితే ఏంటి కాన్సెప్ట్ అది ఇది అన్నీ అడుగుతారు. మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏదో పంపిస్తారు, లేదు ఇది కరెక్ట్గా లేదంట, అదే ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది. ఇప్పుడు ఇది వాట్ ఇట్ ఈస్ డూయింగ్, ఈ లైఫ్ ఈజ్ గాట్ టు బి గుడ్ అనేది హుక్ లైన్ అంటే మనకి సాంగ్ మొత్తంలో కాన్సెప్ట్ దానికి మీనింగ్ రావాలని మిగతా సాంగ్ అంతా అది రాసేస్తుంది దానికి మ్యాచ్ చేయడానికి. మీరు ఎన్నాళ్ళు వేచి చూసిన జెస్సీ ఇలా వచ్చేసింది అనమాట. జెస్సీ అంటే ప్రేమికురాలు. అచ్చా అట్లనా? సో అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్ రెండు రకాలు ఉంటారు. ఒకటి చాలా పెద్ద బ్రాండ్ నేమ్ ఉంటుంది. ఆ నేమ్ ఉన్నప్పుడు పెద్ద సినిమాకి వచ్చినప్పుడు వాళ్ళ పేరు ఉంటే మనకు ఆడియో కంపెనీ డబ్బు ఇస్తుంది కాబట్టి వాళ్ళని పెట్టుకుంటారు. మ్యూజిక్ కోసం పెట్టుకుంటే ఎవడో మంచి మ్యూజిక్ పేరు లేనోడు కూడా ఇవ్వచ్చు, కానీ అక్కడ మీకు మానిటరీ యాంగిల్ ఉంది కాబట్టి పెద్ద పెద్ద పేర్లు తీసుకుంటారు మీరు. అదే అప్పుడే మీకు యూట్యూబ్లో చాలాసార్లు చిన్న ఎవరు తెలియని మ్యూజిక్ డైరెక్టర్ సాంగ్స్ హిట్ అయిపోతూ ఉంటాయి యూట్యూబ్లో. ఎందుకంటే అక్కడ వాళ్ళకి కమర్షియల్ ఈక్వేషన్ ఉంది కాబట్టి ప్యూర్లీ వాళ్ళ టేస్ట్ మీద వెళ్తారండి వాళ్ళు బేసిక్గా. అప్పుడు ఏమవుతుందంటే టేస్ట్ నాకు ఈ మ్యూజిక్ డైరెక్టర్ పేరు చెప్తే నాకు ఎలాగో డబ్బు రాదు. అలాంటప్పుడు నేను అసలు 10 రూపాయలు కూడా ఎందుకు ఖర్చు పెట్టాలి, ఏ జనరేటెడ్ మ్యూజిక్ తీసుకుని ఆడు పెట్టుకుంటాడు, అంతేగా ఆ సినిమాలు ఉన్నాయి ఎక్కడో. అప్పుడు మీకు ఆటోమేటిక్గా పెద్ద సినిమాలు పోషించే ఆ మ్యూజిక్ ఇండస్ట్రీలో ఆడికి సంవత్సరానికి 2 సంవత్సరాలు కూడా వస్తూ ఉంటుంది. మా అయితే 10 సినిమాలు వస్తాయి. ఈ 100 సినిమాలు అందరూ కూడా దే విల్ షిఫ్ట్ టు అంటే ఎందుకంటే మీకు అది వాయిసెస్ మార్చేస్తుంది, మీకు కావాల్సిన వాయిస్ వస్తుంది, ఫీమేల్ మేల్ ఏదని వాట్ ఎవర్ యూ సే ఇట్ ఈస్ డెలివరింగ్ టు యూ. అలాంటప్పుడు ఎలా సస్టైన్ అవుతుంది అది? అండ్ ఇట్ ఈస్ గివింగ్ యూ ఫినిష్ ట్రాక్, మళ్ళీ ఓపెన్ ఫైల్స్ ఇచ్చేస్తుంది. డెఫినెట్గా వర్మ గారు, ఐ కాంట్ సీ ద ఎండ్ ప్రోడక్ట్ ఎంతవరకు అది సినిమాలో ఉంటుందో, కానీ డెఫినెట్గా ఒక స్టేజ్ వరకు అయితే చాలా ప్రాసెసెస్ ఇది. ఒక స్టేజ్ ఆఫ్ సాంగ్ కంపోజింగ్ వరకు చాలా వరకు ఎవ్రీథింగ్ ఇస్ టేకెన్ కేర్ ఆఫ్. లాస్ట్లో ఊరికే మా వర్మ గారు పాడితే బాగుంటుంది కత్తులతో సావాసం ఎవరో మిమ్మల్ని కోరుకుని పెట్టుకుంటే తప్ప ఐ థింక్ అప్ టు అ గ్రేట్ ఎక్స్టెంట్ ఆల్రెడీ ఇట్ ఈస్ రీప్లేసింగ్ అ లాట్ ఆఫ్ ఇన్ ద హోల్. బికాస్ నేను ర్యాండమ్గా మీకు కొన్ని శాంపుల్స్ వినిపిస్తున్నాను, ఇదే పనిగా మీరు కూర్చుంటే ద నంబర్ ఆఫ్ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్, ఫోక్లో ఫ్యూజన్, మిక్స్ ఫోక్ విత్ ఫ్యూజన్ అంటే అది చేస్తుంది అదొకటి. అంటే అలాంటి కైండ్ ఆఫ్ అంటే ఇంకా మీ పైత్యం అంతే. కానీ మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి, ఇందులో కర్ణాటిక్ మ్యూజిక్కి సంబంధించి ఏమీ లేదని విన్నాను. కాబట్టి నేను అన్ని స్టైల్స్ చూడలేదు, బట్ ఇట్ హ్యాస్ మోర్ ఆర్ లెస్ కవర్డ్. నేనే ఒక 500 చూసాను, అన్ని స్టైల్స్ ఉన్నాయనే తెలియదు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్, నాకు అది అంతవరకు. సో అలా మరి వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టు ఆల్ ద బిగ్ నేమ్స్ మ్యూజిక్ ఇండస్ట్రీలో? ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us టేక్ మనకి సమ్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ నేమ్స్, ఎంఎం కీరవాణి గారు, ఆస్కర్ అవార్డ్ విన్నర్. అంటే ఈ పేర్లు మీనింగ్ లేదు అంటే ఇప్పుడు నాకు ఆఫ్ కోర్స్ దే విల్ హ్యావ్ దేర్ ఓన్ వ్యూ పాయింట్స్ ఆన్ దిస్. నేనేమన్నానంటే మ్యూజిక్ డైరెక్టర్ షుడ్ స్టాప్ డూయింగ్ మ్యూజిక్ అండ్ షుడ్ లెర్న్ హౌ టు యూజ్ దిస్ యాజ్ అన్ అసిస్టెంట్. అంతే అంటారు? అంతే. అయితే మ్యూజిక్ అసిస్టెంట్కి జాబ్ పోతుంది అయితే? కాదు, అందరికీ అంటే ఆ పర్టికులర్ అప్పుడు ఏంటి మీరు కనోషర్ అవుతారు. ఇప్పుడు వైన్ ఉంటుంది, వైన్ కనోషర్స్ అంటే ఏంటంటే వాడు తాగి ఎంత బాగుందని చెప్తాడు, మీరు అప్పుడు అతని టేస్ట్ని కొంటున్నారా క్రియేషన్ కొంటున్నారా అనేది పాయింట్. అక్కడ క్రియేషన్కి మీనింగ్ లేదంటున్నాను, టేస్ట్ ఒకటే కొంటారు, టేస్ట్ని కొంటారు. అప్పుడు ఈ మనిషికి ఇలాంటి సాంగ్ అయితే హిట్ అవుతుంది అని తన టేస్ట్కి చాలామంది కనెక్ట్ అవుతారు అని మీరు నమ్మకం ఉన్నప్పుడు అతను ఏం కొంటున్నారు? టేస్ట్. అతను ఏతో చేసాడా,
లేకపోతే మనుషులతో చేశారు అనవసరం యా అంతే. Yeah. ఇదంతా ఎఫిషియన్సీ, ఖర్చు తగ్గించడం. ఎందుకంటే ఒక పాట రికార్డ్ అవ్వాలంటే ఇప్పుడు కనీసం ఒక 5 లక్షలు అవుతుందా? జీరో తగ్గిపోయింది, జీరో కదా, ఇప్పుడే వినిపించింది కదా. అదే. సో అయితే మీరు నా లైఫ్ హాస్ గాట్ టు బి గుడ్ అనే నా ఒరిజినల్ నా ఓన్ క్రియేటివిటీతో నేను పెట్టిన లైన్ ని ఇప్పుడు మీరు డెవలప్ ఏంటి ఇప్పుడు అంతా ఇప్పుడు 5-6 minutes అయిన దాని కారణం నేను దాన్ని ఆపరేట్ చేయడం ఇంకా ఎక్స్పర్ట్ అవ్వలేదు కాబట్టి. సో ఇప్పుడు యాక్చువల్గా దానికి ఇచ్చాను. లైఫ్ ఈజ్ గాట్ టు బి గుడ్ అనే దానికి లిరిక్ రాసేసి సాంగ్ కూడా కంపోజ్ చేసేసి సాంగ్ కంపోజ్ చేసి పాడేసి పంపిస్తుంది దాని బండబడ. ఓకే, అది విషయం. అలా ఉంది మన జీవితం. యా పాడు శాంత ఆపేసామే, ఇవన్నీ డైలాగ్ లేకుండా. Life is got to be good, remember that? Anyway, but it is meant for that also, and more than words, I think this will work, మనం మాట్లాడేదాని కదా. యా. సో బేసికలీ మీరు అనేది మ్యూజిక్ ఐడియాస్ మాత్రం ఒరిజినల్గా ఉంటాయి. ఐడియాస్ అంటే యూఆర్ టాకింగ్ అబౌట్ ద థాట్, ద ఇన్పుట్ దట్ గోస్. నో, ఈవెన్ యూ డోంట్ నీడ్ టు. ఇఫ్ యూ జస్ట్ సే ఐ వాంట్ ఏ లవ్ సాంగ్ అంటే అది రాసేస్తుంది. మీరు హుక్ లైన్ ఇవ్వకుండా. అది మీకు టేస్ట్ లేకపోతే, మీకంటూ ఒక టేస్ట్ ఉందనుకోండి, మీకు తెలీదు ఏం కావాలో కూడా. ఐ వాంట్ ఏ పెప్పీ సాంగ్ అంటే చాలు, అంతే చాలు. ఆ పెప్పీ సాంగ్లో ఏమి ఉండాలని మీకు చెప్పొచ్చు, మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండే. అది లేకపోతే అది రాసేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, థ్యాంక్ యూ. Play the second other one. Too much. So see, I said life is got to be good. అంటే ఇట్ విల్ జనరేట్ లిరిక్స్ అని కొట్టి అనుకోండి. ఈ లైఫ్ ఇస్ గాట్ టు బి గుడ్ అనేది హుక్ లైన్ కింద తీసుకుని మిగతా లిరిక్స్ అంతా అది రాసేస్తాం. అది చాలా బాగుంది, అద్భుతం. కానీ ఇలా అనే ఆ మ్యూజిక్ ఇవ్వాలని, అది ఇవ్వటానికి నేను ఒక ఫ్యూచరిస్టిక్ ఫాస్ట్ బీటు ఇలాంటి ఏదో పెట్టాను, వరల్డ్ స్టైల్ ఏదో కొన్ని ఏదో ఇచ్చాను. అదే అది దీని బేసిస్ మీద మొత్తం సాంగ్ రికార్డ్ అయిపోయి వచ్చేస్తుంది. అదే మీరు అలాగా అదే ఆలోచించారు, అక్కడ అది మేనిఫెస్ట్ అయిపోయింది అంతే. ఇప్పుడు నేను లైఫ్ ఈజ్ నాట్ అబౌట్ డెత్ అని పెట్టిన ఊరికి హుక్ లైన్ యాజ్ ఎ జనరేట్ లిరిక్స్ అది రాసింది. ఇప్పుడు ఐ జస్ట్ గేవ్ ఇట్ ఎ కమాండ్. ఇప్పుడు మనం మామూలుగా మీరు ఇంటర్నెట్లో ఏదో ఉంటే దాన్ని ఫాస్ట్గా వెనక్కి తీస్తుంది అని అది అంతవరకు మన అర్థమవుతుంది. మనం ఇచ్చిన దానికి సెకండ్లో లిరిక్స్ రాసి ఆ లిరిక్స్ బాగున్నాయా లేదా అది వేరు. లిరిక్స్ అయితే రాసింది ఫస్ట్, అవును, ఆ మీనింగ్తో రాసింది. లైఫ్స్ నాట్ అబౌట్ డెత్ అనే మీనింగ్ కాంటెక్స్ట్ రాసింది. ఇప్పుడు ప్లే చేస్తాను. Life is not about death. It's not about death. It's about what you feel. Moments that make you. The love that's so real. Walk through the sunshine. Dance in the rain. Chase all your dream lines. Let go of the pain. Life's not about death. It's the breath that you take, the laughter that catches, the memories you make. Inko version. Life's not about death. It's about what you feel.
ప్రోజ్ ఇస్తే సాంగ్ చేస్తున్నాను. యూ డోంట్ నీడ్ టు రైట్ అండ్ రైమ్ గీమ్ అని. ఇప్పుడు దానవేశ్వరకంలో ఎన్టీ రామారావు చాలా పాపులర్ డైలాగ్ అని, ఏమంటివి జాతిని ఇప్పుడు సూతమైంది అర్హత లేదని, ఎంత మాట ఆ టోటల్ డైలాగ్ ప్రోజ్ పెడితే యు సీ వాట్ ఇట్ డిడ్. ఆత్తారే దేవా ఏమంటివి జాతి నెపంలో సూటు సుడుకుందు నిలువ అర్హత లేదందులో ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాదు కాకూడదు. ఇది కుల పరీక్ష. అందువా నీ తండ్రి భారద్వాజుడి జననం ఎట్టిది, అతి జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది, మతి కుండలో పుట్టిది కదా నీది ఏ కులము. ఇంత ఏలా అశ్వపితామహుడు కుల వృద్ధుడైన ఈ శాంతనుడు శివ సముద్రల భార్య గంగా గర్భమున జనించలేదా, ఏనది ఏ కులము. నాతో చెప్పిస్తేమయ్యా మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్యయగు ఊర్వశి పుత్రుడు కాడా. ఆతరు పంచమ జాతి కన్య అయిన రుంధతి యందు శక్తిని ఆ శక్తి చండలాంగనయందు పరాశరుని ఆ పరాశరుడు పల్లె పడచు అయిన మత్స్యగంధి యందు మా తాత వ్యాసుని ఆ వ్యాసుడు విధవరాంద్రైన మా పితామహి అంబికతో మతంద్రిని. ఇప్పుడు ఏమన్నా అర్థమైందా మీకు? ఇప్పుడు నాకు దీనికన్నా దేవుడు ఎవరు ఉంటారు అన్న దారుణం. అసలు రిథమ్ అమ్మ అది ఆ కాదు ప్రాస అసలు కరెక్ట్ విడగొడుతుంది కరెక్ట్ గా. అప్పుడు అది ఏంటి అంటే ప్రొనౌన్సియేషన్ ప్లస్ అదే సింగర్లకు రాదు ప్రొనౌన్సియేషన్ అని లేదు, విడగొట్టడం కరెక్ట్ గా. అది ఐ థింక్ అండర్స్టూడ్ ద ప్లే. నా బేసిక్ పాయింట్ ఏంటంటే బాటమ్ లైన్ నేను చెప్పేది, ఒక ప్రొఫెషనల్ ఉంటారు దేంట్లో అయినా. ఆ ప్రొఫెషనల్స్ వాళ్ళు దేర్ లైవ్లీహుడ్ ఈజ్ బేస్డ్ అపాన్ వాళ్ళు పనిచేయడానికి. ఇప్పుడు మీకు మిక్సింగ్ ఇంజనీర్స్ ఇదేది సాంగ్ అయితే ఎక్కడ మిక్స్ చేస్తారు అది ఇది ట్రాకింగ్ చేసి దానికి సపోర్టింగ్ ఇండస్ట్రీ ఉంటుంది. ఎప్పుడైతే మీరు స్టూడియోస్లో మ్యూజిక్ అనేది చేయటం అనేది మీకు డ్రాస్టిక్గా తగ్గిపోయింది అనుకోండి, ఇట్ ఎఫెక్ట్స్ సో మెనీ పీపుల్, నాట్ డైరెక్ట్లీ ద మ్యూజిషియన్స్ అండ్ సింగర్స్ అండ్ ఎవ్రీ వన్. దాని తర్వాత సపోర్టింగ్ ఉంటారు కదా. ఇప్పుడు థియేటర్లో సినిమా ఒకటే కాదు కదా, ఈ కాఫీ అమ్మే వాళ్ళు వీళ్ళు వాళ్ళు రకరకాల వాళ్ళు ఉంటారు, అందరూ ఎఫెక్ట్ అవుతారు, అందరికి ఉద్యోగాలు పోతాయి. ఉద్యోగాలు పోతాయి. అది ఇవాళ నా గొంతు బాగాలేదండి రికార్డింగ్కి రాలేకపోతున్నాను అనే పరిస్థితులు ఉండవు. దీని గొంతు ఎప్పుడు బాగుంటుంది అంతే అంతేగా. కాదు ఎందుకంటే మనిషి కాదు కదా అది, జనరేటెడ్ వాయిస్ జనరేటెడ్. ఐఎమ్ వండరింగ్ అసలు ఇలా డేటాబేస్లో ఎన్ని వందల వాయిస్ క్వాలిటీస్ టింబర్స్ ఉంటాయో చెప్పడం కష్టం కదా. ఇన్ఫినిట్ ఎందుకంటే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను ఇందాక పెట్టిన మ్యాథమెటిక్స్ సాంగ్ అనేది ఐ యాక్చువల్లీ గేవ్ యూ ఓన్లీ మేబీ 7 versions. ఇట్ క్యాన్ గివ్ యూ 700 versions. ఏది దాన్ని మళ్ళీ రిపీట్ చేయదు. అది ఇన్ఫైనైట్. అది మీకు వాయిస్ కూడా మీరు చెప్పొచ్చు, అది ఒక హస్కీగా ఉండాలి, లేకపోతే హై పిచ్లో ఉండాలి, లేకపోతే ఇది అది మీరు ఆ లాంగ్వేజ్ ఏది రాసి మీకు ఉన్న మ్యూజిక్ నాలెడ్జ్లో దానికి ఏమి ఇస్తే దాన్ని బట్టి డిజైన్ చేసేస్తుంది. ఈ టేబుల్ ఇలా చేయి, నాకు ఇది ఉండాలి, కొంచెం వాల్నట్ ఇది ఉండాలి, అది ఉండాలి అని చెప్తేనే కదా కార్పెంటర్ టేబుల్ చేసేది. లేకపోతే నీ ఇష్టం వచ్చింది చేయండి, ఇష్టం వచ్చింది కూడా చేస్తుంది, అది కూడా చేస్తుంది. యా ఇంతకంటే సో ఇప్పుడు బికాస్ యూ ఆల్సో సింగర్, యూ ఆల్సో అండర్స్టాండ్ హౌ దిస్ థింగ్ ఆపరేట్స్. సో ఐ వాంట్ యువర్ ఒపీనియన్. అవును ఇలా అయితే ఏమవుతుందని. అంటే నేను ఇంకా కొంచెం మళ్ళీ మీరు కర్ణాటక అది ఇది అంటారు కాబట్టి నేనేం అనలేకపోతున్నాను. కానీ ఫ్రాంక్లీ స్పీకింగ్ సార్, నాకు ఇంకా మనిషి మేధస్సులో ఉండే అన్ని కొత్త జానరస్ విచ్ ఏఐ ఈజ్ నాట్ యెట్ అవేర్ ఆఫ్. ఏఐ లిమిటేషన్ ఏంటంటే ది రివర్స్ ఇస్ ట్రూ. మనం ఊహించలేని జానర్స్ దానికి తెలుసు. అది బికాజ్ దానికి రీజన్ ఏంటంటే ఇట్ క్యాన్ మిక్స్ అప్ థింగ్స్. అది
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫాస్ట్గా ఉండాలి స్లోగా ఉండాలని చెప్పాను అనుకోండి మ్యూజిక్ డైరెక్టర్కి, ఫాస్ట్గా స్లో ఆపోజిట్ వర్డ్స్ నాకు పెచ్చకింది అనుకుంటాడు. బట్ ఐ డోంట్ నో హౌ దట్ విల్ ఇన్ఫర్ దట్ అలాంటి ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఏఐ ఈజ్ నాట్ గెటింగ్ ఇన్ టు ద ఎమోషనల్ కాంటెక్స్ట్ అండ్ క్యారెక్టర్ జడ్జ్మెంట్స్. దానికి ఇచ్చిన టాస్క్ని అది ఎంత ఏమంటుంది ఆపోజిట్గా వర్డ్ ఉండే సెన్స్ లేకుండా కూడా దాంట్లోంచి ఏదో ఒక సెన్స్ తీస్తుంది అంతే బయటికి తీసుకొచ్చి మీకు పాట అయితే ఇచ్చేస్తుంది. కానీ ఒక స్టాండర్డైజ్డ్ ఫ్యాక్టరీ ఫీలింగ్ రావట్లే, ఆర్ ఇస్ ఇట్ జస్ట్ అ సైకలాజికల్ ఓన్లీ బికాజ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. లేకపోతే మీకు అసలు చెప్పడం కష్టం అంటారు. ఇంపాసిబుల్. మీరు 100 రకాలు వినేసరికి అలా అనిపిస్తుంది అంటారు. ఎవడన్నా ఎక్స్పర్ట్ దాని సౌండ్ నాకు తెలియదు టెక్నికల్గా. అంటే ఇప్పుడు మీరు మార్ఫ్ చేసిన ఫోటో ఎవడో ఎక్స్పర్ట్ చెప్తారు కదా, దాన్ని చేశారు, అలాంటి ఎక్స్పర్ట్స్ నాకు తెలియదు. కానీ కామన్ మ్యాన్కి మాత్రం డిఫరెన్స్ తెలియటం ఇంపాసిబుల్. ఇన్ఫాక్ట్ ఆటో ట్యూనర్ ఎఫెక్ట్ వచ్చాక ముందు అది కరెక్ట్ చేయడానికి వేశారు, తర్వాత అది ఎంబెలిష్మెంట్ లాగా వేయడం అని సౌండ్ రావడానికి, గుర్తుందా లేదా పాటలకి, అలాంటి ఒక మెటాలిక్ సౌండ్ రావడానికి దే స్టార్టెడ్ యూజింగ్ అ లాట్ ఆఫ్ దట్. దిస్ ఈస్ యాక్చువల్లీ ఫార్ అడ్వాన్స్డ్, ఫార్ మోర్ రిఫైన్డ్, నో డౌట్ అబౌట్ ఇట్. ఇంకోటి అంటే ఇది కంటిన్యూస్గా అడ్వాన్స్ అవుతూ ఉంటుంది. వాట్ ఎవర్ ఐ డోంట్ థింక్ నేను వినిపించింది కూడా ఈజ్ నాట్ లేటెస్ట్. ఇప్పుడున్న వేరే యాప్స్ ఏదైనా వచ్చినాయో దే ఆర్ ఫార్ మోర్ అడ్వాన్స్ దెన్ దిస్ అండ్ దిల్ కీప్ ఆన్ డెవలపింగ్ ఎవ్రీ వీక్. అదే యా. మీ టీంలో ఎవరెవరిని మీరు ఉద్యోగాలను తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది చెప్పండి. అంటే ఈ సృజనాత్మక ఆనెస్ట్గా నాకేమనిపిస్తుంది అంటే అసలు మ్యూజిక్ డైరెక్టర్ తోటి అవసరం ఏంటి అనే దాంట్లోకి వచ్చాను. డెఫినెట్గా మ్యూజిక్ డైరెక్టరు, సింగర్స్ వీళ్ళందరూ కూడా అబ్సల్యూట్లీ దేర్ హిస్టరీ. ఐఎమ్ వెరీ కన్విన్స్డ్ అబౌట్ ఇట్. ఇప్పుడు అక్కడ ఏంటి, మనం అందరం ఇంతవరకు మనం బతికింది బ్రాండ్స్ మీద బతికాం. అవును. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెహమాన్ వచ్చినప్పుడు ఫస్ట్ టైము బాలు గారు లేకపోతే అసలు పాటలే పాడరు, పాటలు పాడేసి అందరూ ఆయనతో పాడించేటప్పుడు ఎవరెవరినో తీసుకొచ్చాడు రెహమాన్ బిగినింగ్ డేస్లో, జెంటిల్మెన్, రంగీలా, కాదలన్ ఆ టైంలో. సో అప్పుడు దాంట్లో కూడా కొంతమంది పాపులర్ అవుతారు, కానీ నంబర్ ఆఫ్ సింగర్స్ వచ్చింది చాలా ఎక్కువ. ఇది ఆ టైంలో నేను చెప్పింది. సో ఇప్పుడు ఇన్ని వెరైటీస్ ఆఫ్ సింగర్, ఎవడొక బేస్ ఉంటుంది, ఒకడేమో మాట్లాడినట్టు పాడతాడు, ఇంకోటి ఎవడో హస్కీగా పాడతాడు, ఇంకోటి ఎవడో హై పిచ్లో, బీటిల్స్ ఏమో ఏదో ట్రాన్స్జెండర్ వాయిస్ లాగా ఉంటుంది పాడితే. సో ఇన్ని వెరైటీస్ మీకు ఇస్తుంది వాయిసెస్లో కానీ, స్టైల్ ఆఫ్ మ్యూజిక్లో కానీ, అన్నిట్లో కానీ. దాంట్లో ఏ స్టైల్ మీరు కావాలంటే మీరు అడిగితే మీకు ఇస్తుంది. దట్ ఈస్ ద హోల్ పాయింట్. యూనో, అప్పుడు ఈచ్ పర్సన్కి వేరే వేరే వాయిస్ నచ్చుతుంది ఆ పర్టికులర్ పాటకి. ఈ పాటకి బాలు గారు తప్పితే, కానీ వీళ్ళందరూ బ్రాండ్స్, అది మర్చిపోదు. అది మీకు కొత్త ఆర్టిస్ట్ని ఇస్తుంది. అది ఆ కొత్త ఆర్టిస్ట్ లైఫ్లో లేడాడు, ఇట్ ఈస్ జనరేటెడ్. యూనో, అది ఇప్పుడు ఆ వాయిస్ ఎలా జనరేట్ చేస్తుంది ఏంటి అని మనకు తెలియదు. ఐ డోంట్ నో, ఐఎమ్ నాట్ టెక్నీషియన్ కనుక. కరెక్ట్. బట్ నాకేం తెలుసు, నేను ఒక స్టోర్లోకి వెళ్ళాను ఏదో కొనుక్కోవడానికి. ఆ స్టోర్లో నాకు కావాల్సిన చాలా వస్తువులు, ఈ టైప్ నాకు కాఫీ కప్పు కావాలి, కాఫీ కప్ అంటే 20 వెరైటీలు పెడతారు అక్కడ. ఆ 20 వెరైటీలు నేను ఒకటి కొనొచ్చు, మీరు ఇంకోటి కొనొచ్చు, ఇంకోటి ఏదో కొనొచ్చు. అవును. కానీ మీకు చాయిస్ ఉంది, అది నేను చెప్పేది. ఇక్కడ ఒకే డిఫరెన్స్ ఏంటంటే మీ ఇష్టం వచ్చిన కప్ మీరు తీసుకోవచ్చు, వాడికి డబ్బులు ఇవ్వలేదు. యా, అంటే దాని మానిటైజేషన్ సిస్టము, సబ్స్క్రిప్షన్ మోడల్ ఏదో చేస్తారు సంథింగ్, బికాజ్ హ్యావ్ టు పే సమ్ మనీ. బట్ అదెంత అంటే యా, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఇప్పుడు ఏంటి, ఫైనల్గా ఏం చేస్తుంది, ప్రతి ఒక్కడు మ్యూజిక్ డైరెక్టరే. అది చేసింది. ఈ మ్యూజిక్ డైరెక్టర్కి సింగర్ అవసరం లేదు, మ్యూజిషియన్స్ అవసరం లేదు, స్టూడియో అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. అటు టోటల్గా అంత పెద్ద ఇండస్ట్రీని అందరు జేబులో పెట్టేసింది. దట్ ఈస్ వాట్ దిస్ యాప్ హస్ డన్. బేసికలీ నేను ఫలానా టాలెంట్ హంట్లో విన్నర్ని, నాకు అవకాశాలు ఇవ్వండి అనే పరిస్థితి ఉండదు. టాలెంట్ హంట్స్ అబ్సల్యూట్లీ. ఎందుకంటే మీకు ఇప్పుడు మీ వాయిస్ దాన్ని బట్టి, ఎలాంటి మ్యూజిక్ బ్యాకింగ్ బట్టి, ఐ హర్డ్ సమ్ వాయిసెస్ విచ్ ఆర్ బెటర్ దెన్ ద బిగ్గెస్ట్ సింగర్స్ ఆఫ్ వెస్ట్, అమెరికన్ సింగర్స్, వాళ్ళ తలదన్ను ఉన్నాయి. సో ఇది కూడా నేను చెప్పి చాలా బేసిక్ యాప్ నేను వాడింది. అవును, మీరు ఇంకా దానికి చాలా అడ్వాన్స్ యాప్స్ ఆల్రెడీ ఉన్నాయి. అదే. సో అయితే బేసికలీ మనకి, సో ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు అగైన్. ఇప్పుడు మీరు ఇందాక వినిపించిన పాటలు మీకు నచ్చకపోవచ్చు, కానీ నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ తర్వాత ఒకవేళ మీకు నచ్చిన పాట వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు ఇంప్రెషన్ ఏముంటుంది అన్న ఇండస్ట్రీ మీద, దాని ఫ్యూచర్ ఏంటని.
నేను ప్రొఫెషన్గా టేకప్ చేయకపోవడం సింగింగ్ ఎంత మంచి డెసిషన్. అది